హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను మళ్ళీ క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ కాదు, ఏమంటారు, బ్రోకలీ సీజన్ అయితే వచ్చేసింది. మార్కెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మార్కెట్లోకి అయితే వచ్చేసింది బ్రోకలీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్రోకలీ పెసరపప్పు కూర అయితే చేస్తున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది అనమాట. అందుకే ఇష్టంగా తీసుకొచ్చి ఇష్టంగా అయితే చేస్తున్నా. చూడండి, పెసరపప్పు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు సామాన్యంగా తినం మేము. కందిపప్పు తినేది అంతంత మాత్రం. నాకైతే ఇష్టం ఉండదు. కానీ ఈ బ్రోకలీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెసరపప్పు తీసుకొస్తాను అనమాట. చూడండి, పెసరపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక ఉల్లిగడ్డ కట్ చేసి, అదే ఎల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి 2 వేసా. ఉల్లిగడ్డ ఎల్లుల్లిపాయి చూడండి, 2 కట్ చేసి అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రెండ్స్ అసలు ఎంత ఘాటు ఉన్నాయంటే అంత ఘాటు. ఒక్క మిరపకాయ వేసినా కూడా దేంట్లో అన్నా కూరలో ఆ ఘాటు తెలిసిపోతుంది. అంత ఘాటు ఉన్నాయి. 2 వారాలు అవుతుంది మిరపకాయలు తీసుకొచ్చి. ఆ మిరపకాయలు అట్లనే ఉన్నాయి, సేల్ అవ్వటల్లా. అంత ఘాటు అంటే అంత ఎక్కువ ఘాటు, మంట ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొన్ని నీళ్లు పోసుకున్నా. పెసరపప్పు అయితే ఉడకాలి. ఉప్పు వేసుకొని నీళ్లు పోసి ఉడకబెడుతున్నా. చూడండి, పెసరపప్పు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఏంటంటే టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు ఇవన్నీ మంచిగా ఉడకాలన్నమాట. చూడండి, వెల్లుల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసేసే కదా మంచిగా కనిపిస్తుంది. అసలు కూర అనేది మటుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై, ఈ బ్రోకలీ ఫ్రై లేదంటే టమాటా వేసి చేస్తున్నారు. అది నాకు తెలియదు, కానీ ఇట్లా అయితే ట్రై చేసా ఒకసారి, కానీ బాగుంది. ఇంక మళ్ళీ అదే చేస్తాను అనమాట. ఈ సీజన్ ఇక్కడ మా దగ్గరలోని మార్కెట్లో దొరికింది, తీసుకొచ్చా. ఇంక ఉప్పు కారం, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. పసుపు కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా. చూడండి, పప్పు మంచిగా ఉడికిపోయింది. రుబ్బన అవసరం లేదు, ఇట్లానే ఉండాలన్నమాట. పప్పుగా బాగుంటుంది టేస్ట్. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు బ్రోకలీ వేసేసాను. కానీ అంత ఫ్రెష్గా అనిపించాల నాకు అది, కానీ ఇష్టంగా అయితే తీసుకున్నా. చేసి ఒకటి అంటే తీసిన బ్రోకలీ ఆ ఆవిరితోటే మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, పెసరపప్పు బ్రోకలీ కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.